తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్ తో కలిసి దర్శించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు నుంచి క్లియర్ చిట్ లభించిన నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు. హనుమకొండలో చైన్ స్కాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్చేంజ్ కాలనీలో ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చైన్ ను దుండగులు లాక్కెళ్లాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా బైక్ పై పరారయ్యాడు. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఐఎండి కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. 14 RDX బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్ రావడంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టి ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్లాట్ఫామ్ విస్తరణ, ప్లాట్ఫామ్ 1 ఆధునీకరణ పూర్తి కాగా ప్రధాన ప్రవేశ ద్వారం, రెండో ఎంట్రీ, ఎంట్రన్స్ ఆర్చ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఫౌండేషన్, వర్కింగ్ షెడ్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బెహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీ ఇరాన్ దాడి. గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బెహ్రెయిన్ పెట్రోలియం రిఫైనరీపై ఇరాన్ 75 మిసైన్లు, 123 డ్రోన్లతో భారీ దాడి చేసింది. దాడితో రిఫైనరీ మంటల్లో కాలిపోగా బెహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు సమాచారం. తిరుమల కొండల్లో కారు చిచ్చు. తిరుమల కొండల్లో కాకుణమాను దిబ్బ ప్రాంతంలో మంటలు చెలరాగాయి. విండ్ విల్స్ సమీపంలో ఎగిసిపడ్డ మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. మైలవరం మండలం బాడవ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి రేషన్ లారీని అడ్డుకున్న సివిల్ సప్లై అధికారులు. సుమారు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు వాహనాన్ని మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలింపు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కార్లపూర్ రాపోల్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూసేకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మోసప్ ట్యాంక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం, వినూత్నమైన అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆయన ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో చిరుత సంచారం. కనకగిరి, పులిగూడాల ప్రాంతాల్లో చిరుత సంచారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.